హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అరిసెలు చేస్తున్నాను. దానికి ఇది రేషన్ బియ్యం అండి, అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఈ బియ్యం అయితేనే టేస్ట్ ఉంటుంది అరిసెలకి. ఇది ఒక రోజు ముందు నానబెట్టాలండి. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అలా ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఒక కాటన్ క్లాత్ పైన వాటర్ నుండి తీసిన రైస్ ఇలా వేసుకోవాలి కాటన్ క్లాత్ మీద. దాని తర్వాత కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ జల్లించాలండి, అంటే మనకు సన్న పౌడర్ రావాలి కదా, అందుకే జల్లించుకుంటే బెటర్. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం తీసుకోవాలి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను, 1/2 kg బెల్లం కావాలి. సేమ్ క్వాంటిటీలో బెల్లం ఉండాలి. అందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇది పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం పాకం వచ్చిందా లేదో చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇంకా రాలేదండి పాకం, దీనికి లేత పాకమే రావాలి, ముదురు పాకం కాదు. ఇంకొంచెం 5 minutes పాకం వచ్చేస్తుందండి. ఇప్పుడు పిండిని వేసుకోవాలి. చూడండి, కొంచెం గంటలో పట్టుకొని పాకం వచ్చిందా లేదో చూసుకోవాలి. ఇలా విడిపోయిందంటే పాకం రానట్టే అండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం ముద్దలా అయితే అప్పుడు లేత పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకం రాలేదు, ఇంకొంచెం సేపు కలపాలి. దీన్ని ఇప్పుడు దగ్గరగా చేస్తే ఉండలాగా అవ్వాలి, అప్పుడు పాకం వచ్చినట్టుంది. చూడండి, ఇలా ఇది విడిపోకుండా ఉంది. ఇప్పుడు ఇది లేత పాకం పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి పిండి వేసుకోవాలి. మనం ఇది జల్లించి పెట్టిన పిండి, దీన్ని కొంచెం కొంచెంగా ఈ బెల్లం పాకంలో కలిపేయాలి. ఇలా మొత్తం పిండి వేసుకొని కలుపుకోవాలండి. పిండి మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టుకోవాలి. దీన్ని కొంచెం ఆవిరికి ఉడకాలన్నట్టు. దాని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అప్పాల గిద్దెలో ఇలా ఒత్తుకోవాలి. దీన్ని ఇప్పుడు
వేడి వేడి నూనెలో ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తీయడానికి ఇలాంటి జల్లెడలో వేసి మనం చపాతీని పెనం మీద కాల్చుతాం కదా, దాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఉన్నది కిందికి వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని ఇక్కడ పెట్టేసి కొంచెం గసగసాలు చల్లేస్తే అరిసెలు రెడీ. చూడండి ఎంత బాగున్నాయి అరిసెలు, చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలాంటివి కావాలంటే దివ్య డిలైట్స్కి DM చేయండి. థ్యాంక్ యూ.